వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771 77720. ఎట్టకేలకు కాకినాడ పోర్టులో నిలిచిపోయినటువంటి ఏదో స్టెల్లా నౌక ఏదైతే ఉందో పనామా నౌక అయితే అవాంతరాలన్నీ కూడా వీడి కాకినాడ నుంచి అయితే ఆదివారం అర్ధరాత్రి 12:30 ప్రాంతంలో అయితే కాకినాడ నుంచి అయితే పశ్చిమ ఆఫ్రికా దేశానికి అయితే బయలుదేరినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ముఖ్యంగా మనకంతా కూడా తెలిసిందే సీజ్ ద షిప్ వ్యవహారం రాష్ట్రం అంతా కూడా పెద్ద దుమారాన్ని రేపింది. అలాగే ప్రధానంగా ఈ యొక్క రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారనేది ప్రధానంగా వచ్చినటువంటి ఆరోపణలతోనే ఈ షిప్ ఏదైతే కాకినాడ పోర్టులోనే 55 రోజుల పాటు ఇక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇక కాకినాడ పోర్టు ఏదైతే ఉందో పోర్ట్ అలాగే యాంకరేజ్ పోర్టు నుంచి భారీ ఎత్తున ఈ యొక్క రేషన్ బియ్యం తరలిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలోనే షిప్ గత కొన్ని రోజుల నుంచి అయితే ఇక్కడే నిలిచిపోయినటువంటి షిప్కైతే ఎంతకైతే అవాంతరాలు వేయడంతో ప్రధానంగా ఇక్కడ నుంచి కాకినాడ నుంచి పశ్చిమ ఆఫ్రికా దేశం బెనిన్లో ఉన్నటువంటి కొటానో ఆ పోర్టుకి అయితే చేరుకొని ఉంది. దాదాపుగా 26 రోజులు ప్రయాణం చేయనున్నటువంటి ఈ షిప్ అయితే ఈ నెల 31వ తేదీకి అయితే ఈ యొక్క బెనిన్లో ఉన్నటువంటి ఈ యొక్క పశ్చిమ ఆఫ్రికా దేశంలో ఉన్న కొటానో పోర్టుకి అయితే చేరుకునేందుకు మొత్తం వెళుతున్నటువంటి చేరుకునే అవకాశం అయితే క్లియర్గా ఉంది. మొత్తం ఈ వ్యవహారం చూస్తుంటే ఇప్పటికే ఈ యొక్క షిప్ సీజ్ ద షిప్ వ్యవహారం గత కొన్నాళ్ళ నుంచి కూడా తెలిసిందే. ఈ షిప్ ఏదైతే స్టెల్లా నౌక ఏదైతే ఉందో నవంబర్ 11వ తేదీన ఈ యొక్క కాకినాడ పోర్టుకి అయితే రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా పోర్టులో ఈ యొక్క షిప్ ద్వారా రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అవుతుందని సమాచారం వచ్చిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఈ నవంబర్ 27వ తేదీన అక్కడికి వెళ్ళడం అక్కడ ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి రేషన్ బియ్యం 640 కేజీల టన్నుల రేషన్ బియ్యం ఉందని ప్రధానంగా గుర్తించిన నేపథ్యంలోనే తర్వాత 29వ తేదీన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చి ఈ యొక్క ప్రాంతాన్ని పరిశీలించి మొత్తం సీజ్ ద షిప్ అనేది కూడా సంచలనంగా మారింది. అప్పటి నుంచి కూడా షిప్ కాకినాడ పోర్టులోనే యాంకరేజ్ ఏదైతే ఉందో యాంకరేజ్ పోర్టు సమీపంలోనే 9 నాసిక్ మైళ్ళ దూరంలోనే ఉండిపోయినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అందరికీ కూడా తెలిసిందే. అందులో ఇంకా మరింత రేషన్ బియ్యం ఉన్నాయి, దాన్ని పూర్తిగా తనిఖీ చేయాలని అలాగే జిల్లా అధికారులకి అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడంతోనే షిప్ను సీజ్ చేసి అక్కడ ప్రధానంగా అక్కడే ఉన్నటువంటి అందులో మరింత తనిఖీలు చేసేందుకు ఒక బృందం వెళ్ళి అందులో పరిశీలించిన తర్వాత చూసుకుంటే 1340 టన్నుల పీడిఎస్ రైస్ ఉన్నట్టుగా గుర్తించి వాటిని అయితే వాటిని వడ్డీకి తీసుకురావాలని ఆదేశాలు ఇచ్చారు. వడ్డీకి తీసుకుని వచ్చేందుకు దాదాపుగా వారం రోజులు సమయం పట్టింది. ఎందుకంటే వాతావరణం అనుకూలించకపోవడంతో స్టెల్లా నౌక నుంచి ఈ యొక్క రేషన్ బియ్యం ఏదైతే 1340 టన్నుల రేషన్ బియ్యం బయటికి తీసుకొచ్చేందుకు వారం రోజుల పాటు శ్రమించారు అధికారులతో పాటు. అక్కడ బార్జీల్లో నింపేందుకు అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో తుఫాను హెచ్చరికల నేపథ్యంలో సముద్రంలో అలలు ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ తీసుకొచ్చేందుకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. ఎట్టకేలకైతే ఆ షిప్లో ఉన్నటువంటి ఈ రేషన్ బియ్యం ఏదైతే ఉందో మొత్తం 1340 టన్నుల పీడిఎస్ బియ్యాన్ని ఏదైతే బార్జీల ద్వారా అయితే యాంకరేజ్ పోర్టుకు అయితే తీసుకుని వచ్చి ప్రభుత్వ గోడౌన్లో అయితే అక్కడ షిప్ చేసి అక్కడ స్టోర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో స్టెల్లా నౌకకైతే అవాంతరాలు వీడి అక్కడ ఉన్నటువంటి యాంకరేజ్ పోర్టులోనే ఇప్పటికే 55 రోజులు పైగా ఉండిపోయిన నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి సుంకాన్ని ఈ యొక్క షిప్ అధికారులు అయితే ఈ యొక్క కాకినాడ పోర్టు అధికారులకి దాదాపుగా నెలకి 20 లక్షల చొప్పున మాట్లాడుకుని రావడం జరిగింది. 20 లక్షలు అంటే దాటిపోయిన నేపథ్యంలోనే మొత్తంగా 55 రోజులు గాను 24 లక్షల పైనే ఈ యొక్క కాకినాడ పోర్టు అధికారులకి ఈ సుంకాన్ని కట్టిన తర్వాత అక్కడికి తిరిగి ఈ బోట్ అయితే అందులో దాదాపుగా 52,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని లోడ్ చేసుకుని అంటే గతంలో ఏదైతే ఉన్నటువంటి బియ్యాన్ని తీసిన తర్వాత రిమైనింగ్ 19,795 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని లోడ్ చేసుకున్న తర్వాత 52,000 మెట్రిక్ టన్నుల లోడుతో మొత్తం 28 మందికి సంబంధించినటువంటి ఎక్స్పోర్టర్లకు సంబంధించినటువంటి రైస్తో అయితే ఈ యొక్క బోట్ అయితే తిరిగి ఎట్టకేలకైతే 55 రోజుల తర్వాత ఈ యొక్క సముద్రంలో పరుగులు పెడుతూ పశ్చిమ ఆఫ్రికా దేశం వైపు అయితే పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 26 రోజులు ప్రయాణం చేసిన తర్వాత ఈ నెలకు సరిగ్గా 31వ తేదీకి అయితే షిప్ చేరుకుంటుందని ప్రధానంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మనకు ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ యొక్క షిప్లో ఉన్నటువంటి బియ్యాన్ని వడ్డీకి తీసుకుని వచ్చి మళ్ళీ గోడౌన్లోనే భద్రపరిచినటువంటి పరిస్థితి ఉంది. ఈ ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క పీడిఎస్ బియ్యాన్ని గుర్తించినటువంటి సత్యం బాలాజీ సంబంధించినటువంటి వాళ్ళగా గుర్తించారు. ఆ సత్యం బాలాజీ దానిపై ఇప్పటికే ఇప్పుడు ఏదైతే 1340 టన్నుల సంబంధించినటువంటి కేసు కూడా 6A కేసుతో పాటు వివిధ సెక్షన్ల కింద అయితే
కేసు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అంతేకాకుండా ప్రధానంగా దీనికి ఎవరైతే సూత్రధారులు ఉన్నారో వాళ్ళపై అంటే అధికారులను తప్పుడుదావ పట్టించి జిల్లా అధికార యంత్రాంగం కూడా అందులో ఏదైతే గతంలో ఉన్నటువంటి గతంలో నాదెండ్ల మనోహర్ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత రైస్ గోడౌన్లపై దాడులు చేశారు. అందులో ముఖ్యంగా కాకినాడ కేంద్రంగా వెళ్తున్నటువంటి రేషన్ బియ్యాన్ని అడ్డుకట్ట వేసేందుకు ఆయన దాడులు నిర్వహించారు. అలాగే పలు రైస్ మిల్లులు అలాగే గోడౌన్లపై కూడా దాడులు చేసి గతంలో కొన్ని దాదాపుగా 150 కోట్ల విలువ చేసేటువంటి రేషన్ బియ్యంపై తనిఖీలు చేసి సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అందులో అప్పటి గతంలో సీజ్ చేసినటువంటి రైస్ పీడిఎస్ రైస్ అయితే ఉందో ఆ రైస్నే తిరిగి ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది బ్యాంక్ గ్యారంటీల ద్వారా వాటిని అప్పట్లో కేసు నమోదు చేశారు. వాటిని మళ్ళీ బ్యాంక్ గ్యారంటీల ద్వారా విడిపించారు. కానీ ఇవి అధికారులకు తెలియకుండా దానికి ఎటువంటి నిబంధనలు ఇవ్వకుండా మళ్ళీ అదే రైస్ని 1340 టన్నుల రైస్ని అయితే మళ్ళీ తిరిగి ఈ యొక్క సత్యం బాలాజీ వాళ్ళే మళ్ళీ అదే స్టెల్లా ఎల్ నౌకలో తరలిస్తున్న నేపథ్యంలోనే అధికారులు దీన్ని పట్టుకున్నారు. అధికారులు పట్టుకుని దీన్ని అయితే సీజ్ చేసినటువంటి పరిస్థితి గత కొన్నాళ్ళ నుంచి కూడా చూస్తాం. ఈ వ్యవహారం అయితే ఎట్టకేలకైతే ఈ యొక్క మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇదంతా కూడా సంచలనంగా మారింది. కాకినాడ కేంద్రంగా ఇతర దేశాలకి అక్రమ రేషన్ బియ్యం ఏదైతే పీడిఎస్ బియ్యాన్ని అయితే తరలిస్తున్నారనేది గత కొన్నాళ్ళ నుంచి కూడా వస్తున్నారు. గతంలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కీలకంగా వ్యవహరించారనేది కూడా పలు రకాలైతే ఆరోపణలు వస్తాయి. ముఖ్యంగా ఈ వ్యవహారం ఏదైతే ఉందో మళ్ళీ బ్యాంక్ గ్యారంటీల ద్వారా వచ్చినటువంటి ఈ బియ్యాన్ని అయితే పట్టుకుని మళ్ళీ తరలిస్తున్నారనే నేపథ్యంతోనే ఈ యొక్క అధికారులు అయితే మళ్ళీ వాళ్ళపై కూడా 6A కేసు నమోదు చేయడమే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ప్రదీప్ అగర్వాల్తో పాటు అక్కడ ప్రధానంగా మరొక కళ్యాణపు అశోక్ ఎవరైతే ఉన్నారో అశోక్పై కూడా ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు కూడా ఈ యొక్క పోలీసులు కూడా దీనిపై కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఇప్పుడైతే కనపడుతుందని చెప్పాలి. ఎట్టకేలకైతే 55 రోజుల తర్వాత ఈ యొక్క షిప్ స్టెల్లా ఎల్ నౌకైతే కాకినాడ పోర్టులోనే నిలిచిపోయినటువంటి షిప్ అయితే ఎట్టకేలకు మోక్షం కలగడంతోనే ప్రధానంగా మనకి ఈ యొక్క షిప్ని అయితే తరలించినటువంటి పరిస్థితి అయితే మళ్ళీ 55 రోజుల తర్వాత ఈ యొక్క పీడిఎస్ బియ్యాన్ని అందులోంచి బయటకు తీసిన తర్వాత అయితే షిప్ అయితే ఇప్పుడు మళ్ళీ పశ్చిమాఫ్రికా దేశంలో నుండి ఈ యొక్క కొటారో పోర్టుకి చేరుకొని ఉంది. అలాగే 30 రోజుల తర్వాత అయితే అక్కడికి 26 రోజుల తర్వాత అయితే అక్కడికి చేరుకోబోతుందని చెప్పేసి ప్రధానంగా అధికారులు అయితే ఒక అంచనా వేస్తున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారాన్ని చూసుకుంటే ఈ యొక్క కాకినాడ కేంద్రంగా మొత్తం అన్ని పోర్టుల కన్నా కాకినాడ నుంచి ఎక్కువ ఈ యొక్క రేషన్ బియ్యాన్ని అయితే ఇక్కడ తరలిస్తున్నారన్న ఆరోపణలు అయితే వచ్చాయి. కానీ వారాలుగా చూసుకుంటే మొత్తం ఈ యొక్క భారతదేశంలోనే ప్రధానంగా బియ్యం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి ప్రాంతం కాకినాడ పోర్టు నుంచి అధికంగా ఇతర ఆఫ్రికా దేశాలకైతే ఎగుమతి అవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ముసుగులోనే మొత్తం ప్రధానంగా బాయిల్డ్ రైస్ కావచ్చు, రా రైస్ అలాగే సార్టెక్ రైస్ వీటిని మాత్రమే ఎక్స్పోర్ట్ అయితే ఎక్కువగా అవుతున్నాయి ఇతర దేశాలకి. భారీ ఎత్తున అయితే ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి భారీ ఎత్తున అయితే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ముసుగులోనే ప్రధానంగా భారీగా దోపిడీ జరుగుతుందనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. గత వైసీపీ ప్రభుత్వంలోనే ఈ యొక్క అక్రమ దందాకైతే తెరలేపారనేది, పేదవాడికి అందవలసిన బియ్యాన్ని పక్కదోవ పట్టించి ఈ విధంగా ఈ కాకినాడ కేంద్రంగానే భారీ ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ళే ఈ వ్యవహారం అంతా చక్కబెడుతున్నారని ప్రధానంగా పలు ఆరోపణలు వచ్చాయి. ఆరోపణల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై పూర్తిగా దృష్టి పెట్టి ఈ బియ్యాన్ని అక్రమ రవాణా చెక్కు పెట్టేందుకు వాళ్ళంతా కూడా ఇక్కడ కాకినాడ పోర్టులోనే ప్రధానంగా ఇక్కడ గొడవల్లో తనిఖీలు చేశారు నాదెండ్ల మనోహర్. తర్వాత ప్రత్యేకమైనటువంటి చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసి చెక్ పోస్టులు ఇక్కడ అంతా చెకింగ్ కూడా నిర్వహించిన తర్వాత అయితే బియ్యం అయితే ఎక్స్పోర్ట్ అయితే జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క ఆరోపణలు వచ్చినప్పటి నుంచి కూడా బియ్యం ఎక్స్పోర్ట్ రవాణా భారీగా తగ్గిందనేది కూడా వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలు. కానీ ఇప్పుడు యథావిధిగానే మిగిలిన ప్రాంతాలకైతే గతంలో ఏ విధంగా అయితే ఎక్స్పోర్ట్ చేశారో అలాగే ప్రధానంగా అన్ని అనుమతులు ఉన్నటువంటి బియ్యంతో పాటు అలాగే ప్రధానంగా ఏదైతే రైస్ మిల్లర్లు అలాగే వివిధ కంపెనీలు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచే పంపిస్తున్నటువంటి పరిస్థితి యథావిధిగా అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కానీ ఈ యొక్క రేషన్ బియ్యం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించేది లేదు. ఎవరైనా సరే ఇటువంటి చర్యలకు పాల్పడితే ఇప్పటికే క్రిమినల్ కేసులు పెడతామంటున్నారు. స్థానికంగా మొత్తం ఉమ్మడి జిల్లాలోనే ఇప్పటికే ఎవరైతే ఈ యొక్క రేషన్
బియ్యం అక్రమ రవాణాకి గతంలో ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరిపై కూడా మళ్ళీ ఇప్పుడంతా కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి తాజాగా కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క మామూలు ఇతర దేశాలకి మనకు ప్రధానంగా షిప్ నిలిచిపోయినప్పుడు చాలా అవాంతరాలు అయితే ఎదురయ్యాయి. షిప్ నిలిచిపోయిన తర్వాత భారీగా ఎక్స్పోర్టింగ్ ఆగిపోతుందని, అలాగే NCPL ఏదైతే ఉందో అది కూడా ప్రభుత్వం ప్రధానంగా ఈ యొక్క లేఖ కూడా విడుదల చేసింది. ఎక్స్పోర్ట్లు ఆపొద్దు, దీనికి ఎటువంటి ఇబ్బందులు పెట్టొద్దని NCPL ఏదైతే ఉందో అది కూడా లేఖ జిల్లా కలెక్టర్తో పాటు ప్రభుత్వాన్ని కూడా ఈ యొక్క ఎగుమతులపై ఎటువంటి చేయవద్దని లేఖ కూడా రాసినటువంటి పరిస్థితులు కూడా చూసాం. కానీ ఈ యొక్క ఎగుమతులు అయితే యథావిధిగా అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కాకినాడ పోర్టులో అయితే కనబడుతుంది. ఏది ఏమైనా ఎట్టకాలకు ఈ యొక్క కాకినాడ కేంద్రంగా ఈ యొక్క రిలీజ్ ద షిప్ కావడంతోనే షిప్ అయితే పశ్చిమ ఆఫ్రికా దేశం వైపు అయితే పరుగులు పడుతున్నటువంటి పరిస్థితి. ఎట్టకేలకు ఈ యొక్క సీజ్ ద షిప్ వ్యవహారం అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ముగిసిందని మనకు ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే అందులో నుండి PDS బియ్యం తీసిన తర్వాత అక్కడ కట్టవలసిన సుంకంతో పాటు మనకు ప్రధానంగా ఈ యొక్క 28 మంది ఎగుమతులు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గతంలో కూడా కోర్టును ఆశ్రయించారు. కానీ ఇటువంటి అవాంతరాలన్నీ కూడా వీడి తాజాగా 24 లక్షల పైగా వాటికైతే పోర్టు అధికారులకు సుంకాన్ని పే చేసిన తర్వాత అయితే షిప్పు పశ్చిమ ఆఫ్రికా దేశానికి అయితే బయలుదేరినటువంటి పరిస్థితి తాజాగా ఉంది. ఈ యొక్క వ్యవహారంతో ఎట్టకాలకు 55 రోజుల తర్వాత అయితే ఈ యొక్క షిప్పు కథ ఈ యొక్క సీజ్ ద షిప్ వ్యవహారానికి అయితే కథ సుఖాంతమైందని మనం ప్రధానంగా చెప్పాలి. తర్వాత ఇక్కడ నుంచి ఏ విధంగా ఎక్స్పోర్ట్ అవుతాయి అనేది కూడా ప్రధానంగా దృష్టి సాధించి ఇతర దేశాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అలాగే అది ఏదేమైనా రేషన్ బియ్యం మాత్రం కలిస్తే మాత్రం ఎవరిపైన ఉపేక్షించేది లేదు, వారిపై కఠిన చర్యలు ఉంటాయి. కేవలం ఏ విధంగా రైతుల నుంచి తీసుకున్నటువంటి ఈ యొక్క మిల్లర్లు కావచ్చు వాళ్ళందరూ కూడా యథావిధిగా వ్యాపారాలు అయితే కొనసాగించుకోవచ్చని కూటమి ప్రభుత్వం అయితే వాళ్ళకైతే భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా సీజ్ ద షిప్ వ్యవహారం అయితే ఈ రోజుతో అయితే కొలిక్కి వచ్చిందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.